మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, తిరిగి దేవుని మాటలు ఈ విధంగా ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటూ, మరి గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, అలాగనే పోయిన వారంలో ఇప్పటి వరకు ఎన్ని మేలులు దేవుని పిల్లారా, తిరిగి ఆయన మాటలు వినగలిగే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, ఎంతమంది అయితే నీ బిడ్డల ఆసక్తి కలిగి మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. బిడ్డలకు వినగలిగే చితి గ్రహించగలిగే హృదయం వాక్యానుసారంగా బ్రతికి నీ కృప, నీ దయ, నీ మహిమను బిడ్డలు పొందినట్లు కృపను అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతూ ఈ మాట చెప్తున్నా. నన్ను కూడా పరిశుద్ధ ఆత్మచేత నింపి నీ సాధనముగా పనిముట్టుగా వాడబడ్డని కృప చెప్పమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చెమ్మగలిగే దేవుని పిల్లరా, ఒక అమూల్యమైన మాట మనం ఇవాళ ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో యేసయ్య మనతో సంపూర్ణంగా దేవుడు ఇవాళ మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అని మనం చూడగలిగితే దేవుని వీటన్నిటికీ పైగా వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి అన్నాడు. వీటన్నిటికీ పైగా పరిపూర్ణమైన అనుబంధం అనే ప్రేమను ధరించుకోనండి అని. అంటే ప్రేమ అనేది మనలో లేకపోతే, ఆ ప్రేమకు సంబంధించిన ఒక అనుబంధం అనేది, ఆ ప్రేమ అనేది కానీ మనలో లేకపోతే దేవుని పిల్లరా, భయంకరమైన కోరత్వము, భయంకరమైన గొడవలు, భయంకరమైన హింస, దేవుని పిల్లలు ఎదుటివారు ఏమైపోతున్నారో కూడా మనకు తెలియని పరిస్థితి. దేవుని పిల్లరా, అనుబంధానికి పరిపూర్ణమైన ప్రేమను మీరు ధరించుకోమని యేసుక్రీస్తు వారు మనతో ఎందుకు చెప్తున్నారంటే దేవుని పిల్లరా, మరి మొన్న అంటే శుక్రవారం రాత్రి దేవుని పిల్లరా ఒక సన్నివేశం జరిగింది. మరి గుంటూరు నుంచి బయలుదేరుతున్న ట్రైన్ పేరు నారాయణాద్రి బయలుదేరుతుంది, తిరుపతి వెళ్తుంది. ఈ తిరుపతికి వెళ్ళటానికని 2 గ్రూపులు, అంటే దగ్గర అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు దగ్గర 20 మంది, దగ్గర 40 మంది ట్రైన్ ఎక్కారు. సీటు ఆపుకుంటే, జనరల్లో సీటు ఆపుకుంటే విషయంలో ఒకళ్ళేమో బయట ఉండి ఏం వేయకుండా మేము ఆపామని, ఒకళ్ళే మేము ఎక్కి కూర్చున్నామని, ఈ విషయం మీద గొడవైపోయి దేవుని పిల్లరా భయంకరంగా ఆడోళ్ళు మగోళ్ళు ఒక్క సీటు దగ్గర తెగ కొట్టుకున్నారు. దేవుని పిల్లరా, ట్రైన్ అద్దాలు పగల కొడుతున్నారు, బ్యాగులు కింద పాడేసుకుంటున్నారు. ఎంత భయంకరం అంటే గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా రక్తం వచ్చే విధంగా దేవుని పిల్లరా కొట్టుకోవటం జరిగింది. పోనీ వీళ్ళు ప్రయాణం ఎక్కడికి అంటే అందరూ భక్తులే. దేవుని పిల్లరా, అటు గ్రూపు కానీ ఇటు గ్రూపు కానీ 40 మంది భక్తులే. ఈ 40 మంది ఎక్కడికి వెళ్తున్నారంటే తిరుపతి వెళ్తున్నారు. వీళ్ళల్లో ఒక మానవత్వం అనేది లేదు. దేవుని పిల్లరా, తోటి సహోదరులే కూర్చొనిలే పోని అని ఒక జాలి గుణం లేదు. దేవుని పిల్లరా, ఇంత కోరత్వం కలిగిన వారు ఏమి భక్తి చేయగలరు? దేవుని పిల్లరా, ఇలా భక్తులని ఎలా అందాం మనం? దేవుని పిల్లరా, మీరు ఒకసారి ఆలోచించండి. వారిని చూస్తే ఆ మధ్యలో ఉన్నవారు కళ్ళజోళ్ళు పగిలిపోయినాయి. అందరూ కూడా భయంకరంగా భయపడిపోయారు వాళ్ళ ప్రవర్తన చూసి. ఇంత కోరత్వం కలిగిన ఆ మనుషులు వెళుతుంది ఎక్కడికి? మీ ప్రయాణం ఎక్కడికంటే తిరుపతికి వెళుతున్నాం మేమని చెప్తున్నారు. దేవుని పిల్లరా, అంటే ఇంత భయంకరమైన మనుషులు, వీళ్ళలో ఏమి భక్తి మనకు కనపడుతుంది? దేవుని పిల్లరా, ఏమి దయ, ఏమి జాలి వీళ్ళలో మనకు కనపడుతుంది? మీరు చూడండి దేవుని పిల్లరా. ఇవాళ భక్తి అనే పేరు మీద దేవుని పిల్లరా, భక్తి అనే పేరుతోనే ఎంతమందిని హింసిస్తున్నారు. దేవుని పిల్లరా, ఎంతమందిని బాధ పెడుతున్నారు, ఎంతమందిని కొడుతున్నారు. పైగా మళ్ళా ఒక భక్తి అని ఒక వేషం వేసుకుంటున్నారు. పైకి భక్తి అనే వేషం వేసుకొని భయంకరమైన క్రూరత్వం, అంటే ఒక తోడేలు స్వభావం లాంటి వారు, ఒక భయంకరమైన ఘోరమైన జంతు స్వభావం కలిగిన వారు అయ్యి ఉండి, మేము భక్తులము, మా భక్తిని కాపాడుకోవడానికి, మా భక్తిని భక్తిని కాపాడేది దేవుని కాపాడేది దేవుని పిల్లరా, మా భక్తిని కాపాడుకోవడానికి, మా భక్తిని మేము కాపాడుకోవడానికి, మావి మేము కాపాడుకోవడానికని ఇతరులు మంచిని ప్రకటించేవారు,
మంచిని గురించి ఆలోచించేవారు, మంచిని గురించి ప్రార్థన చేసేవారిని భయంకరంగా హింసించడం, కొట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నాం దేవుని పిల్లలు. అంటే ఒక మనిషిలో మానవత్వం అనేది లేకపోతే, ప్రేమకు అనుబంధానికి ప్రేమ అనేది కానీ ధరించుకోకపోతే దేవుని పిల్లరా, తోటి సహోదరుని ప్రేమించే గుణాన్ని మనం కోల్పోతాం దేవుని పిల్లరా. తోటి సహోదరుని ఆదరించే గుణాన్ని మనం కోల్పోతాం దేవుని పిల్లరా. అందుకని యేసయ్య చెప్పిన మంచి మాట ఏంటంటే, ఒక అనుబంధానికి మీరు పయనించాలంటే ప్రేమను మీరు ధరించుకోవాలా. ఒక అనుబంధం అనేది తోటి సహోదరులను మీరు చూసినప్పుడు, ఒక అనుబంధం అనేది నీకు కావాలంటే ఈ అనుబంధానికి ప్రేమనే అనే ఒక పవిత్రతను ధరించుకుంటే ఇతరుల వ్యక్తులకు నువ్వు ఏదైనా హెల్ప్ చేయగలవు, సహాయం చేయగలవు, వారి బాధల్లో ఉన్నప్పుడు ఆదరించగలవు. ఏమైనా మాదమ్మ ఇదన్నప్పుడు సరేలేమ్మా కూర్చోలేమ్మా అని కష్టపడడానికి ఇష్టపడతాం దేవుని పిల్లారా. అలాంటి గుణము ఇవాళ మనలో లేదు అంటే దేవుని పిల్లారా, మనము భయంకరమైన భక్తి అని చెప్పుకొని తోడేళ్ళలాగా తయారైపోయాం. భయంకరమైన ఘోరమైన జంతువులాగా ఇవాళ మానవ సమాజం, మానవత పరిగెత్తుతున్నారని చెప్పుకోవచ్చు దేవుని పిల్లారా. ఇవాళ క్రీస్తు బోధలు, క్రీస్తుని గురించి చెప్పేవాళ్ళు కానీ లేకపోతే దేశం ఏమైపోయిందని భయం కూడా ఏర్పడుతుంది దేవుని పిల్లారు. మీరు చూడగలిగితే ఒకసారి ఈరోజు యేసుక్రీస్తు వారు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఆయన పాటించి చేసి మనకు నేర్పించాడు దేవుని పిల్లారా. నిజంగా అలాంటి వాటిని మనం అనుసరించి పాటించగలిగితే దేశము మంచి మార్గంలో వెళ్ళే ఒక అవకాశం కలిగింది దేవుని పిల్లారా. భక్తి అనే పేరుతో ఇతరులను హింసించే భక్తి వద్దు దేవుని పిల్లారా. మనకి భక్తి అనే పేరుతో ఇతన్ని కొట్టే విధంగా ప్రేరేపించే భక్తి మనకొద్దు దేవుని పిల్లారా. భక్తి అనే పేరుతో ఇతరులను హింసిస్తూ మనది కాపాడుకోవాలని రెచ్చగొట్టే భక్తులకి మీరు వెళ్ళొద్దు దేవుని పిల్లారా. దయచేసి మీకు చెప్తున్నా. ఎందుకంటే వారి ఘోరమైన తోడేళ్ళు లాంటి వాళ్ళు ఘోరమైన జంతువులు లాంటి వాళ్ళు. ఆ జంతు రూపము సాతానైన జంతువు వాళ్ళకి పట్టింది కనుక ఇలా ప్రేరేపించి మానవత్వం కోల్పోయి భయంకరమైన హింసలేక ఘోరత్వం లేక వాళ్ళ దేశం వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. ఒక్కసారి మనం చూడగలిగితే అనుబంధానికి పైగా పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోమని చెప్తున్న యేసయ్య పైన మాటగానే మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మనం చూడగలిగితే దేవుని పిల్లరా 12వ అధ్యాయము, మరి కొలసీలకు రాసిన 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగునట్లుగా జాలి కలిగిన మనసు మీరు ఉండాలా. అంటే జాలి కలిగిన మనసు మీరు కలిగి ఉండాలా. ఎదుటి వారి ఎడల జాలి అనే మనసు నీకేముండాలంటే కలిగి ఉండాలా అని చెప్పి కింద చెప్తున్నాడు. జాలి కలిగిన మనసు ఉంటే ట్రైన్లు అట్ట కొట్టుకోరు దేవుని పిల్లారా. ట్రైన్లు ఆ రకంగా రక్తం వచ్చే విధంగా కొట్టుకోరు. ఎందుకు? సరే మీరు వెళుతుంది తిరుపతి, మేమేరో వెళుతుంది తిరుపతి, లే కూర్చోలేయా అని చెప్పి మాట్లాడొచ్చు దేవుని పిల్లారా. జాలి కలిగిన మనసు లేదు, కానీ భయంకరమైన ఘోరమైన జంతువు మనస్తత్వం కలిగిన వారే, ఘోరత్వం కలిగిన వారే భక్తి చేయడానికి వెళ్తున్నారు దేవుని పిల్లారా. అందుకని యేసయ్య ఏం చెప్తున్నాడంటే జాలి కలిగిన మనసు మీకు ఉండాలా అని చెప్తున్నాడు. ఇంకేంది? దయాలత్వం ఉండాలి మీ దగ్గర, వినయం ఉండాలా. అంటే వినయం కలిగిన మనసు నీకు ఉండాలా, సాత్వికం మీకు ఉండాలా, దీర్ఘశాంతము నీకు కలిగి ఉండాల. అంటే భక్తి అనేది అంత తేలికైంది దేవుని పిల్ల, తేలికైనది ఏమి కాదు. నీకు దీర్ఘశాంతం ఉండాలి, నీ కాడ దయాలత్వం ఉండాలా, సాత్వికం ఉండాలి దేవుని పిల్ల చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఏముంది? ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు ఎనుకునే ఉన్నాడులా ఒకనికి ఒకడు క్షమించుకొనవలెను. ఎవరైనా సరే నాకు హాని చేశాడని అనుకుంటే ఒక్కడికొక్కడు సహించడం నేర్చుకోండి. మీరు భక్తికి ఉన్న అర్థం అది దేవుని పిల్లారా. సహించలేక కొట్టుకోవటం కాదు. ఇవాళ దేవుని పిల్లారా దేశం ఎటువైపు వెళ్ళిపోతుందో ఏమైపోతుందో అని చెప్పేసి నిజంగా ప్రార్థన చేయని రోజంటూ ఉండదు దేవుని పిల్లారు. ఎందుకంటే యవనస్తులో సహనం లేదు, వృద్ధుల్లో సహనం లేదు, చిన్నపిల్లల్లో సహనం, ఓర్పు అనేది, దయాలత్వం అనేది మనకు కనపడట్లేదు దేవుని పిల్లారా. ప్రతి దానికి ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళబడి
కుక్కలు కరుచుకున్నట్టు కరుకోసం, జంతువులు కదా ఏటాడినట్టు ఒకళ్ళు ఏటాడి కొట్టుకోవడం, చంపుకోవడం ఇవాళ మనం చూడగలిగితే ఈ భయంకర పరిస్థితులు మన దేశంలో మనం చూస్తున్నాం దేవుని పిల్లరా. అందుకనే మహానుభావుడైన యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే, ఒరేనైనా జాలి కలిగిన మనసు నీకు ఉండాలిరా, దయాళత్వం నీకు ఉండాలిరా, వినయం నీకు ఉండాలిరా, సాత్వికం నీకు ఉండాలిరా, దీన మనసును ధరించుకోనండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడికొకడు అనుకుంటే సహించగలిగే మనసు ఉండాలిరా. మీకు సహించండి, ఒకళ్ళొకడు సహించండి. నీ సహోదరుడే కదా, నీ వాళ్లే కదా, నీ దేశంలో వాళ్లే కదా, ఒకళ్ళు సహించుకోండి అని చెప్పి, క్షమించుకోండి అని చెప్పి ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, అంటే దేవుడంట ప్రభు కూడా మనల్ని క్షమించాడంట. ఎలా క్షమించాడో తెలుసా? ఆయనను కలువరి శిలువకి వెళ్ళబోయే ముందు దేవుని పిల్లరా భయంకరంగా హింసించారు, భయంకరంగా కొడుతున్నప్పటికీ అప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు అంటున్నాడు. అంటే అర్థం ఏంది? ఒక కోరత్వం కలిగిన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. అయ్యో ఇలా కొట్టొచ్చా కొట్టగడదా, ఇతను ఏమి తప్పు చేయలేదన్న ఆలోచన కూడా లేకుండా దేవుని పిల్లరా ఆయన రక్తంలో ఆయన శరీరంలో రక్త బొట్టు నీరు కారే విధంగా కూడా అతను కొట్టడం జరిగింది యేసుక్రీస్తు వారిని. అయినప్పటికీ ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? మీరేం చేయుచున్నారు వారికి తెలియదు కనుక క్షమించండి అని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు. అంటే మనకేం చేయాలంటే ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం, అంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకళ్ళకి ఏం చేయాలంటే క్షమించుకోగలగాలి. నిజంగా మనం వెళ్తున్న ప్రయాణంలో ఏమైంది, కూర్చోలేని వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అమ్మ సీట్ నేను కూర్చుంటానప్పుడు ఏం కింద కూర్చుందాం తప్పేంటి దేవుని పిల్లారా, పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం పక్కకి వెళదాం తప్పేంటి దేవుని పిల్లరా. దానికి ఆ విధంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే దేవుని పిల్లరా, ప్లాట్ఫామ్ మీద ట్రైన్లోంచి కిందకు నెట్టి విపరీతంగా కొట్టుకొని మళ్ళా ట్రైన్లోకి వచ్చి కొట్టుకొని మళ్ళా కిందకి వెళ్ళి కొట్టుకొని దేవుని పిల్లరా బ్యాగులన్నీ కింద పడేసి డోర్లు వేయటం, ఇవన్నీ చూస్తే ఏంది వీళ్ళు మనుషులేనా, వీళ్ళు చేస్తుంది భక్తేనా, అసలు భక్తేనే, దానికి వీళ్ళ దగ్గర కొంచెం కూడా ఆధారం లేదు కదా అని చెప్పేసి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో దేవుని పిల్లలు ఆశ్చర్యం వేసింది. ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు, తిరుపతి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారు, ఏముంది వీళ్ళ దగ్గర, ఏమి నేర్చుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళు బ్యాగులు చదువుకొని. దేవుని పిల్లలు మనం చూడగలిగితే అసలు ఒక మనిషిని క్షమించే గుణం లేనప్పుడు వెళ్ళటం ఎందుకండి, ఒక మనిషిని క్షమించలేని గుణం లేనప్పుడు వెళ్ళటం ఎందుకండి, క్షమించలేని గుణమే లేని వాడు ఇతరులను హింసించేవాడు ఏం కాపాడగలడండి, ఏం కాపాడగలడు? మనకి కాపాడుకుందాం, మనకి క్షమించే గుణమే నీ దగ్గర లేనప్పుడు ఏంది నువ్వు కాపాడేది? ఆలోచించండి దేవుని పిల్లరా. వాళ్ళని చూస్తే ఎంత అసహ్యం వేసింది, వీళ్ళు మనుషులేనా, అసలు వీళ్ళు మానవత్వం ఉందా వీళ్ళల్లో అని అనిపించింది దేవుని పిల్లలు మనం చూడగలిగితే. ఇంకా అందుకని యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? ఏమండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో వేలనీయండి. అంటే ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును క్షమించండి. ఏమండి, అనుబంధానికి ప్రేమ అనేది ధరించుకోనండి. అనుబంధానికి ప్రేమను కానీ ధరించుకుంటే దేవుని పిల్లరా మనం ఇతరులను క్షమించగలము. క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరులని క్షమించగలము దేవుని పిల్లరా. కనుక ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మనం బస్సు ప్రయాణాలు చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణాలు చేస్తున్నా, ఎక్కడ ప్రయాణాలు చేసి మనం వెళ్ళిపోతున్న దేవుని పిల్లరా మనలో ఎవరికి మనము మనుషులకి ఏం చూపించాలంటే ప్రేమ అనే అనుబంధాన్ని మనం ధరించుకోవాలి. అనుబంధం మీద ప్రేమను ధరించుకోగలిగితే నువ్వు ప్రపంచానికి ప్రభువును చూపించగలవు, ప్రభు మాటలు చూపించగలవు దేవుని పిల్లారా. లోకములో ఉన్న వారికి దేవుడంటే తెలియదు, వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు, ఎక్కడ పడుతున్నారో తెలియదు, ఏ బుడదలో బొల్లాడుతున్నారో తెలియదు, వాళ్ళకి అర్థం తెలియకుండా వాళ్ళు బ్రతికేస్తున్నారు. కానీ క్రీస్తుని తెలిసిన మనం అలా కాదు దేవుని పిల్లారా. మనకి అనుబంధానికి ఏమండి ప్రేమను ధరించుకొని క్రీస్తు లక్షణాలు కలిగి యేసయ్య బ్రతికినట్టు మనం బ్రతికి దేశంలో ఉన్న మనుషులని కాపాడే విధంగా దివారాత్రులు ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. దేవుని పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అనుబంధానికి ప్రేమను ధరించుకొని నా తండ్రి భూమి మీద నైనా నువ్వేమైతే ఇవాళ జీవ గ్రంథంలో మాతో మాట్లాడావో
నైనా వినయము, సాత్వికము, దీన మనస్సు, దయాలత్వమునైనా ఇవన్నీ కలిగి భూమి మీద మేము బ్రతుకుతూ నిన్ను లోకానికి చూయించుతున్న తండ్రి, నీ మహిమను చాటేవారిగా ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, లోకస్తులునైనా భయంకరమైన ఘోరమైన తోడేళ్ళలాగా తయారయ్యారు తండ్రి మా దేశంలో ప్రజలు. వారిని ఒక్కసారి కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి నైనా. ఆ ఘోరత్వం పోయినైనా సహోదరు భావం కలిగిన వారిపై నిన్ను ఆరాధించి నీ వలన దయ పొందే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతూ, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వాళ్ళ అవసరాలు అక్కర్లు తీర్చి మీరు మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.